హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. రొయ్యలతో ఎన్నో రకాల కాంబినేషన్ కర్రీస్ ట్రై చేసి ఉంటారు, కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెలగపిండితోని ట్రై చేశారా? నువ్వుల నుండి ఆయిల్ ని సెపరేట్ చేసిన తర్వాత వచ్చే పిప్పినే తెలగపిండి అంటారండి. అధిక రక్తపోటుని అదుపులో ఉంచే మెగ్నీషియం, జీర్ణ సంబంధిత సమస్యలన్నింటినీ అదుపులో ఉంచే పీచు పదార్థాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయండి. రక్తహీనతను కూడా అధిగమించే ఐరన్ వంటివి ఎన్నో ఉన్నాయి ఇందులోని. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ప్యాన్ హీట్ చేసుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. దట్టంగా ఒక 10-15 వరకు వెల్లుల్లి డబ్బాలను కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని కాస్తంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసి చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ అవ్వాల్సిన పని లేదు. తెలగపిండిలోకి కొంచెం లైట్ బ్రౌన్ గా ఉంటే సరిపోతుందండి. నేను 1/2 కిలో కంటే ఎక్కువ రొయ్యలనే తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేశాను. పసుపు ఉప్పు వేసి 2-3 సార్లు చక్కగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకుని హై ఫ్లేమ్ లోని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా మగ్గించేసుకుందాము మన రొయ్యల్ని. ఇలా మూత పెట్టుకున్న కాసేపటికే రొయ్యల్లో ఉంచి తేమంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుందండి. ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లోనే మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. రొయ్యల్ని ఎంత ఎక్కువగా ఉడికించుకుంటే అంత రబ్బర్లా సాగుతాయి. సో ఎక్కువ ఉడికించుకోవాల్సిన పని లేదండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ తెలగపిండిలో మాత్రం తక్కువ కారం, ఎక్కువ పచ్చిమిరపకాయలతోనే కర్రీ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు నీళ్లు కూడా వేసుకుని హై ఫ్లేమ్ లో చక్కగా మరిగించుకోవాలి. మూత పెట్టేసుకుని తర్వాత లో ఫ్లేమ్ లోనే ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రొయ్యలు చక్కగా ఉడికి మెత్తబడ్డాయండి. ఈ మాత్రం నీళ్లు ఉండగానే మనం తెలగపిండిని వేసేసుకుందాం. 1 కప్పు నుంచి 1 కప్పున్నర వరకు కూడా మనం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే ఈ మాత్రం నీళ్ళలోనే కలపాలి. డ్రై అయిపోతుందేమో, సరిగ్గా కలవదేమో అని అనుకుని టెన్షన్ పడక్కర్లేదు. చాలా త్వరగా ఉడికిపోతుంది తెలగపిండి. ఆ టైంలోనే మూత పెట్టుకుని చక్కగా ఉడికించుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఎక్కువ నీళ్ళు వేసారనుకోండి ముద్దగా అయిపోతుంది, కర్రీ అస్సలు బాగోదు. మూత పెట్టేసుకుని 2 నిమిషాల పాటు చక్కగా మగ్గించేసుకుందాము. 2 నిమిషాల తర్వాత రొయ్యలతో పాటు తెలగపిండి కూడా చక్కగా ఉడికిపోయిందండి. పొడి పొడిగా ఇంకా కొంచెం అవ్వాలి. సో దించే ముందు చక్కగా బోల్డ్ అంత కొత్తిమీరని వేసేసుకుందాము. లో ఫ్లేమ్ లోనే ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. అలా చేసుకుంటే తేమ అనేది ఉండదు, పొడి పొడిగా చక్కగా చాలా బాగుంటుంది. ఈ తెలగపిండిని రొయ్యలతోనే కాదండి, వెజ్ వర్షన్ లో అయితే మీరు పప్పుతోనూ, బీరకాయతోని, మునగాకుతో కూడా వండుకోవచ్చు. ఆ రెసిపీలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. టేస్టీ కర్రీని అలాగే హెల్దీ కర్రీని ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.